పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పయనిస్తుందని చెప్పిన ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇందాక మనం సిల్ప్వే మీద ఏదైతే గేట్ల గురించి దాని పటిష్టత గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే గ్యాప్ 1 గ్యాప్ 2ను ఫిల్ చేస్తూ కూడా ఎత్కమ్ డ్యామ్ని ఇక్కడంతా కూడా నిర్మిస్తున్నారు. అదేవిధంగా మనం విజువల్స్లో చూడొచ్చు వేగవంతంగా, అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా రేయింపగలు 24 అవర్స్ కూడా, అంటే రాబోయే 2027 పుష్కరాలకు ముందు జూన్ ముందే ఈ పోలవరం ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పని చూస్తుంది. ఈ నేపథ్యంలోన అదే పనిగా, అంటే ఇప్పటికే కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఇంజనీర్లు కానీ ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. మన విజువల్స్లో చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఎక్కడ జరగాల్సిన పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా 2019 నుంచి 24 వరకు చేసిన తప్పిదాలు ఏదైతే ఉన్నాయో ఆ తప్పిదాలు మళ్ళీ చేయమని చెప్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళి ఆ పోలవరం ప్రాజెక్టును రేపు 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మాట్లాడడానికి మనకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన మేనేజర్ అయితే మనకి జీఎం అయితే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా వర్క్ జరుగుతుంది? సో వర్క్ మనకి యాక్చువల్గా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో, మన ప్రాపర్ ప్లానింగ్తో మేము ముందుకు వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం మనకు వర్క్ అయితే నడుస్తుంది 100%. ఇందులో ఇదేమీ లేదు. మనం ఏంటంటే ఇందులో యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ని మనం 2 భాగాలుగా తీసామండి. గ్యాప్ 1 కాబట్టి పక్కన మన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ యాక్చువల్గా ఏంటంటే ఇది మన ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ నుంచి కిందకి ఒక పార్ట్, ఎగ్జిస్టింగ్ గ్రౌండ్కి పైన మన టాప్ రావడానికి 2 రకాలండి. సో ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ నుంచి మన కింద వరకు ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీతో మనం ఇవాళ ఇండియాలో ఎప్పుడు కూడా అంత డెప్త్ డయాఫ్రమ్ రాలేదు. ఫస్ట్ మనం అది అంత విడ్త్ డెప్త్ని చేసుకుని వచ్చామండి. సో మన ప్లాన్ ప్రకారం అది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. మన షెడ్యూల్ మనం ఇచ్చున్నాము మార్చి 2027 ఫినిష్ చేస్తామని. సో దాని ప్రకారం మన జనవరిలో విత్ ఇన్ మంత్ 14 monthsలో మనం దాన్ని ఫినిష్ చేస్తామండి. యాజ్ పర్ షెడ్యూల్ మనం దాన్ని పని కంప్లీట్ చేయగలిగాం కాబట్టి మేము 100% మాకు నమ్మకం ఉంది ప్రాజెక్టు వితిన్ షెడ్యూల్లో ఫినిష్ అయిపోతుంది. దట్ ఈస్ ది టోటల్ సినారీ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. రైట్ సార్, ఇప్పుడు ఒకవేళ ఫ్లడ్ వచ్చినా, అంటే గత ప్రభుత్వంలో చెప్పిన ఏంటంటే ఫ్లడ్లు రావడం వల్ల పనులన్నీ కూడా ఆగినవి, లేకపోతే చేసిన పనులన్నీ కూడా దెబ్బతిన్నాయి అన్నారు. మరి ఇప్పుడు ఒకవేళ అటువంటి విపత్తు ఏదైనా వస్తే ఏ విధంగా అవుతుంది? సో యాక్చువల్గా మేము ఫస్ట్ మీకు యాక్చువల్ చెప్పాల్సింది ఏంటంటే ఈ డయాఫ్రమ్ వాల్ మేము వితిన్ టైంలో కంప్లీట్ చేసాము అంటే దాని అర్థం ఏంటంటే మేము ఈ ఫ్లడ్ని లాస్ట్ ఇయర్ మనం గడిచిన ఫ్లడ్ని మనం ప్రొటెక్ట్ చేయగలిగామండి. సో మన రైనీ సీజన్లో మేము తీసుకున్న జాగ్రత్తలు కానివ్వండి, మన చేసుకున్న అరేంజ్మెంట్స్ కానివ్వండి, మేము డయాఫ్రమ్ వాల్ ఫినిష్ చేయగలిగామండి. సో అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అన్నది, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అన్నది, 2 కాపర్ డ్యామ్ అనేది ఆబ్వియస్గా సీపేజ్ కొంత ఉంటుంది. కానీ ఈ సీపేజ్ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మనం ప్రాపర్గా మన మెషిన్స్ పెట్టి బయటికి మనం డీవాటరింగ్ చేసే ఏర్పాట్లు చేసామండి. సో అది చేసాం కాబట్టి ఈ సంవత్సరం మనం ఎంత రెయిన్స్లో కూడా ఎంత ఫ్లడ్స్లో కూడా మనం పనిచేయగలిగామండి. సేమ్ కాన్సెప్ట్ ముందు ఉంటుంది. గతంలో జరిగినట్టు వాటర్ వలన మనకి ఈ ప్రాజెక్ట్కి ఏమి ఇబ్బంది రాదండి. దానికి తగ్గ ఏర్పాట్లు ప్రణాళికలు మనం చేసుకుని మన సీపేజ్ మనం స్టడీ చేసుకుని అది ఎంత సీపేజ్ వస్తుందో దాన్ని బయటికి మనకి డివైడ్ చేయడానికి ఎంత హార్స్ పవర్ పంప్స్ కావాలో దాని మీద 100% ఎక్కువ పంపులు పెట్టుకుని మనం తగు జాగ్రత్త తీసుకున్నామండి. సో వాటర్ వలన ఈ ప్రాజెక్ట్కి అంతరాయం రాదండి సీపేజ్ వలన. దట్ ఈస్ షూర్ అండి. రైట్, ఇప్పుడు మనం ఏదైతే నుంచున్నామో ఇప్పుడు ఈ వాల్ అయితే ఉందో, ఈ నేల అయితే ఉందో, దీన్ని రకరకాల సాయిల్తో రకరకాల విధంగా స్ట్రాంగ్గా చేస్తున్నామని చెప్తున్నారు. అసలు దీనికి ఏంటి సార్, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, దీన్ని ఎందుకని చెప్తున్నారు? మనకి ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ అంటే మధ్యలో మట్టి ఉంటుందండి, 2 పక్కన రాక్ ఫిల్ ఉంటుందండి ప్రాపర్ గ్రేడేషన్తో. సో రాక్ అంటే ఏదో రాక్ బ్లాక్ చేసి తేవడం కాదండి, దాని గ్రేడేషన్ ఉంటుందండి, అంటే సైజెస్ ఉంటాయండి. అదేంటంటే డిజైనర్ ఫైనల్ చేస్తారండి. ఆ డిజైనర్ ఫైనల్ చేసింది ఈ స్టాక్లో కరెక్ట్గా ఉందా లేదనేది సిఎస్ఎంఆర్ఎస్ అని మన కేంద్రం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి కింద ఒక రీసెర్చ్ సెంటర్ ఉందండి, ల్యాబొరేటరీ సెంట్రల్ సాయిల్ మేము వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు ఓకే చేసిన తర్వాతే మనం సైట్లో లే చేస్తామండి. సో అలాగే సాయిల్ కూడా మనకి నెంబర్ ఆఫ్ బార్ ఏరియాస్ ఉన్నాయండి. దగ్గర మనకి 20-25 కిలోమీటర్ల రేడియస్లో మనం నెంబర్ ఆఫ్ బార్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసామండి. ఆ స్పెసిఫైడ్ సాయిల్ అంటే మన ఈ డ్యామ్కి ఏ స్పెసిఫికేషన్ ఉన్న సాయిల్ కావాలో ఆ సాయిల్ని మనం తెస్తున్నామండి. అదేంటంటే మీకు వాళ్ళు సిఎస్ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి మన క్వారీ కూడా తరువుగా టెస్ట్ చేసి కొన్ని శాంపుల్స్ ఢిల్లీ తీసుకెళ్ళి దాని తర్వాత వాళ్ళు మనకి ఓకే అన్న తర్వాత అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ సాయిల్ని తీసుకొచ్చి స్టాక్ పెడుతుండే చోట మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తారండి. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత దాని గురించి మనం సైట్లో వేయాలి. ఎందుకంటే ఈ ఎంటైర్ ఈ సాయిల్ మనకి ఈ వచ్చే వాటర్ని మెయిన్ ఏంటంటే ఇది ఆపే మన ఈ నది ప్రవాహాన్ని అఫ్కోర్స్
రెండు పక్కన సోల్డ్ మనకి రాక్ ఫిల్ ఉంటుంది, బట్ రాక్ ఫిల్ కొంత పరింపులు ఉంటుంది, వాటర్ వస్తూ ఉంటుంది. అల్టిమేట్గా ఈ కోర్ అనేది వాటర్ ఆపుతుంది. సో అందువలన ఇన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకుని ఈ కోర్ కాస్ట్ చేస్తాం. అంటే మట్టి వాటర్ ప్రవాహాన్ని ఆపుద్దని అంటారా? ఆపుతుందండి. మట్టి ప్రవాహం అంటే డైరెక్ట్గా మట్టి ఉంటుంది కదండి, దీన్ని మట్టి తర్వాత శాండ్ ఫిల్టర్ ఉంటుందండి, శాండ్ వేస్తాం ఒక 200 mm. అసలు డిజైన్ అండి ఇదంతా. శాండ్ తర్వాత మనకి మెటల్ ఉంటుంది, అగ్రిగేటెడ్ ఫిల్టర్ ఉంటుంది, దాని తర్వాత రాక్ ఫిల్ ఉంటుందండి. ఇదంతా ఏం చేస్తుందంటే ఒక వాటర్ వెలాసిటీ మొత్తం జీరో చేసేస్తుంది మట్టి దగ్గరకు వచ్చేటప్పటికి. సో వాటర్ మట్టి టచ్ అవుద్ది కానీ వాటర్ నుంచి మన మట్టినికి వాటర్ ఫోర్స్ ఉండదండి. దానివల్ల ఈ డ్యామ్కి ఏ ప్రాబ్లం లేదండి. ఇది డిజైన్ అదండి, ఇది ఈసారి డిజైన్ అది, దాన్ని బేస్ చేసి మేము చేస్తున్నాం. ఓకే సార్, చివరిగా చూసుకుంటే 2027 జూలై నాటికల్లా బిఫోర్ పుష్కరాల కల్లా కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడుతుంది. దానికి అయిపోతుంది అంటారా? 100% అండి, 100% అవుతుందండి. ఎందువల్లంటే మేము దాన్ని ఆ టార్గెట్ని మా ఎండి గారు, మెగా ఎండి కృష్ణారెడ్డి గారు మాకు ఎవ్రీ 3-4 days మాకు రివ్యూ ఉంటుందండి, ఎస్పెషల్లీ పోలవరం మీద. ఎందువల్ల పోలవరం ఏంటంటే చాలా స్పెషల్గా తీసుకున్నారండి మా కంపెనీ. ఎందుకంటే ప్రెషర్ ప్రాజెక్ట్ ఇది, గవర్నమెంట్కి నేషనల్ ప్రాజెక్టు, మాకు కూడా చాలా ప్రెషర్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇన్ టైంలో ఫినిష్ చేయాలి విత్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండి. దట్ ఈస్ అవర్ మోటో అండి. 100% దీన్ని ఫినిష్ చేస్తామండి, అలాగే విత్ క్వాలిటీ. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయి? 7.2 లక్షల హెక్టార్లకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80 TMC నీటి మళ్లింపును లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతూనే వస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పింది, కానీ సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పలుమార్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ పనులు ఏమాత్రం ముందుకు కదల్లేదు. అయితే మరలా 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లింది. 2027వ సంవత్సరం నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.